ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్. మే నుండి సెట్స్ పైకి వెళ్ళనున్న దేవరటు పుకార్లన్నిటికీ చెక్ పెడుతూ అఫీషియల్ అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్. అంతా ఓకే, కానీ ఈ లైనప్లో దేవరటు ఎక్కడుందా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి డైరెక్షన్లో వచ్చినటువంటి RRR తర్వాత తారక్ స్థాయి పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా సక్సెస్తో ఎన్టీఆర్ పేరు గ్లోబల్ లెవెల్లో మారుమోగిపోతుంది. హాలీవుడ్ మీడియా నుంచి అంతర్జాతీయ సినీ ప్రియుల వరకు ఎన్టీఆర్ యాక్టింగ్కు ఫిదా అయ్యారు. అలాంటి స్టార్ ఇమేజ్తో కొరటాల శివ డైరెక్షన్లో వచ్చినటువంటి దేవర మూవీ 2024లో రిలీజ్ అయి బాక్సాఫీస్ను షేక్ చేసింది. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 కోట్ల రూపాయల వసూలు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. యాక్షన్, ఎమోషన్, సోషల్ మెసేజ్తో వచ్చినటువంటి ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్లో మరో మైల్ స్టోన్గా మారింది. అంతేకాదు, రాజమౌళి సినిమాలో నటించినటువంటి హీరోలకు ఆ తర్వాత ఫ్లాప్లు వస్తాయన్నటువంటి సెంటిమెంట్ను సైతం చెరిపేసినటువంటి హీరోగా ఎన్టీఆర్ రికార్డ్ క్రియేట్ చేశాడు. దేవర సినిమా క్లైమాక్స్లో పార్ట్ 2కు సంబంధించినటువంటి హింట్ ఇవ్వడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా దేవరను అతని కొడుకే ఎందుకు పొడిచాడు అనేటువంటి ప్రశ్న ఆడియన్స్లో అటు ఫ్యాన్స్లో కూడా ఇంట్రెస్ట్ పెంచేసింది. అయితే ఈ ఒక్క సీన్తోనే దేవర 2పై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. అయితే సినిమా రిలీజ్ అయి ఏడాదిన్నర గడిచినా పార్ట్ 2పై ఎలాంటి అఫీషియల్ అప్డేట్లు లేకపోవడంతో ఫ్యాన్స్లో చాలా సందేహాలు మొదలయ్యాయి. అసలు దేవర 2 ఉంటుందా లేదా అన్నటువంటి రూమర్లు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. కొందరు ఇది కేవలం హైప్ కోసం పెట్టినటువంటి ఎండింగ్ మాత్రమేనని, సీక్వెల్ ఉండకపోవచ్చని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ సిచ్యువేషన్స్లో లేటెస్ట్గా దేవర 2పై క్లారిటీ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఈ సినిమా నిర్మాతలు ఒకరైన మిక్కిలినేని సుధాకర్ లేటెస్ట్గా నందిగామలో జరిగినటువంటి ఒక ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మీడియా ప్రతినిధులు దేవర 2పై ప్రశ్నించగా ఆయన ఒక క్లారిటీ సమాధానం ఇచ్చారు. దేవర 2 తప్పకుండా ఉంటుందని, ఈ ఏడాది మే నెల నుంచే ఆ సినిమా పనులు స్టార్ట్ అవుతాయని బయటపెట్టారు. అంతేకాదు, సినిమాను 2027లో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ ఒక్క అప్డేట్ చాలనుకున్నట్టుగా తారక్ అభిమానుల్లో జోష్ పెరిగింది. ఇదే టైంలో డైరెక్టర్ కొరటాల శివ కూడా రెండో పార్ట్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. పార్ట్ 1లో ఆడియన్స్ చూసింది కేవలం 10%, అసలు కథ, అసలు ఎమోషన్ అంతా పార్ట్ 2లోనే ఉంటుందని కూడా ఆయన చెబుతున్నారు. రెండో పార్ట్ మరింత పవర్ఫుల్గా అండ్ భారీ స్కేల్లో ఉండబోతుందని కూడా సమాచారం. దీంతో దేవర 2పై ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి. ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న డ్రాగన్ మూవీలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ చాలా స్పీడ్గా సాగుతుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వెంటనే మే నెల నుంచి దేవర 2కు డేట్లు కేటాయించబోతున్నట్లు కూడా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మొత్తానికి కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి దేవర 2 ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. ప్రొడ్యూసర్ నుంచి వచ్చినటువంటి క్లారిటీతో, ఆ అప్డేట్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుమానాలు అన్నీ కూడా తొలగిపోయాయి. ఇక దేవర కథలో మిగిలినటువంటి రహస్యాలు ఎప్పుడు తెరపైకి వస్తాయో చూడాలంటే మాత్రం డెఫినెట్గా 2027 వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ఇప్పటి వరకు కూడా మరి దేవర 2 లైనప్ ఎక్కడ అంటే ఆ ఉన్నటువంటి తారక్ లైనప్లో ఉన్నటువంటి సినిమాలన్నింటిలో దేవర 2 లిస్ట్ ఎక్కడ అని చాలామందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనేటువంటి ఒక మూవీ తీస్తున్నారు. దాని తర్వాత డెఫినెట్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ తోటి ఒక సినిమా అనౌన్స్ చేశారు. అదే కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి ఒక సినిమా. అది మైథలాజికల్గా అండ్ సైంటిఫిక్గా రెండు కలబోసినటువంటి ఒక సినిమా. దాన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక దాని తర్వాత మళ్ళీ రాజమౌళి ప్రొడక్షన్లో డెఫినెట్గా ఇంకొక సినిమా ఉంటుంది. ఆ సినిమానే దాదాసాహెబ్ ఫాల్కే ఒక సినిమా బయోపిక్గా రాబోతుందని కూడా ఇంకో క్లారిటీ వచ్చింది. ఇక దాని తర్వాత డెఫినెట్గా ఇంకొక సినిమా ప్రశాంత్ నీల్ తోటి ఉంది అని కూడా కన్ఫర్మ్ చేసేశారు. ఇక దాని తర్వాత మరొక 2-3 అంటే నెల్సన్ దిలీప్ కుమార్ తోటి ఒక సినిమా ఉంటుందని కూడా కన్ఫర్మ్ చేశారు. అంటే దాదాపు 1 కాదు 2 కాదు, రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో కూడా ఎన్టీఆర్ చాలా బిజీగా ఉండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇప్పుడు ఆల్రెడీ డ్రాగన్కే చాలా టైం పడుతుంది. దీని తర్వాత మళ్ళీ వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ది ఒక సినిమా ఉంటుంది. దీని తర్వాత వెంటనే మరి రాజమౌళి ప్రొడక్షన్లో ఇంకొక సినిమా ఉంటుంది. దాని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా ఉంటుంది. సో ఇలా ఇన్ని సినిమాల లైనప్లో మరి దేవర 2 ఎక్కడ అంటే డెఫినెట్గా ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి క్లారిటీ తోటి ఆల్మోస్ట్ 2027లో సినిమా రిలీజ్ ఉండబోతుందని అయితే ఒక క్లారిటీ వచ్చింది. అంటే డెఫినెట్గా ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా రైజ్ అవుతుంది. అంటే ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రాబోయేటువంటి సినిమా మళ్ళీ ఎన్టీఆర్ నుంచి తప్పకుండా మళ్ళీ ఆ సినిమా బన్నీకి వెళ్ళిపోయిందా? ఎందుకంటే బన్నీకి చూసుకుంటే డెఫినెట్గా వచ్చేటువంటి లైనప్ అయితే లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ అట్లీ డైరెక్షన్లోనే ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత నెక్స్ట్ ఎవరితోటి అనేది అయితే ఇంతవరకు కూడా అఫీషియల్గా అప్డేట్ అయితే రాలేదు.
బట్ కాకపోతే ఎన్టీఆర్కి మాత్రం చాలా అఫీషియల్ కన్ఫర్మేషన్స్ ఉన్నట్టు అయితే వచ్చేసినాయి అనమాట. ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనౌన్స్ చేశారు, నెల్సన్ దిలీప్ కుమార్ది కూడా చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు. దాని తర్వాత రాజమౌళి ప్రొడక్షన్లో ఒకటి ఉంటుంది. సో ఇలా అన్ని సినిమాలు లైనప్లో ఉన్నాయి. కాకపోతే మరి దేవర 2ని ఎక్కడ సందులో దూర్చుతారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. 2027లో సినిమా రిలీజ్ అవ్వాలి అంటే డెఫినెట్గా నెక్స్ట్ డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ దేవర 2 సెట్స్లోనే అడుగు పెట్టాలి. మరి అలాంటప్పుడు ఇటు త్రివిక్రమ్ సినిమా ఏమవుతుంది, దాని తర్వాత రాజమౌళి ప్రొడక్షన్ సినిమా ఏమవుతుంది, దాని తర్వాత అక్కడ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా ఏమవుతుంది, ఇట్లా రకరకాలుగా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రశాంత్ నీల్ తోటి మళ్ళీ డ్రాగన్ 2 అంటే డెఫినెట్గా సీక్వెల్ ఉంటుంది. సీక్వెల్ అంటే ఆబ్వియస్లీ సెకండ్ వచ్చేస్తుంది. కానీ సో ఇన్ని డౌట్స్ మాది ఎక్కడ వస్తుందంటే డెఫినెట్గా 2025-7లోనే అంటే మ్యాక్సిమం ఇక్కడ దేవర 2 వచ్చేటువంటి సినిమా లిస్ట్ చూస్తే డెఫినెట్గా డ్రాగన్ తర్వాతనే ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రాబోయేటువంటి సినిమా ప్రజెంట్ విక్టర్ వెంకటేష్ తోటి ఒక సినిమా చేస్తున్నారు ఆయన. దాని తర్వాత డెఫినెట్గా ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కానీ అవన్నీ కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI తోటి చేయాల్సినటువంటి చాలా వర్క్ ఉందని కూడా మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువగా గ్రాఫిక్స్ సంబంధించినటువంటి సినిమా, అది షూటింగ్ డేస్ కాకుండా ఎక్కువగా టెక్నికల్ వర్కే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆ వర్క్ అంతా చేసిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంలో త్రివిక్రమ్ ఉన్నట్లే తెలిసింది. ఆ గ్యాప్లోనే ఇక్కడ దేవర 2కు ఛాన్స్ ఇచ్చేటువంటి స్కోప్ ఉంటుంది ఎన్టీఆర్ అని కూడా అంటున్నారు. సో చూడాలి మరి ఈ సినిమాలలో ఏది ముందుకు వస్తుందో ఏదో తెలియదు కానీ బట్ మొత్తంగా మాత్రం డ్రాగన్ తర్వాత దేవర 2కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సొంత బ్రదర్. సో ఆయన చెప్తే ఆబ్వియస్లీ ఎన్టీఆర్ వింటారు కాబట్టి దేవర 2 ఉంటుంది. సో కాకపోతే అది 2027 రిలీజ్ అంటే ఇంకొక 1 year మాత్రం డెఫినెట్ 1 year కాదు, ఆల్మోస్ట్ ఇంకొక 2 years అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ దేవర 2 మాత్రం డెఫినెట్గా రాబోతుండడంలో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో మరి దేవర 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.